శ్రీనగజాతనయం సహృదయం శ్రీనగజాతనయం సహృదయం చింతయామి సదయం త్రిజగన్మహోదయం శ్రీనగజాతనయం. శ్రీరామ భక్తులారా, ఇది సీతా కళ్యాణ సత్కథ. 40 రోజుల నుంచి చెప్పిన కథ చెప్పిన చోట చెప్పకుండా చెప్పుకొస్తున్నాను. అంచేత కించిత్తు గాత్ర సౌలభ్యానికి అభ్యంతరం ఏర్పడినట్లు తోస్తుంది. నాయన, కాస్త పాలు మిరియాలు ఏమైనా? సిద్ధం సిద్ధం. భక్తులారా, సీతామహాదేవి స్వయంవరానికి ముల్లోకాల నుంచి విచ్చేసిన వీరాధివీరుల్లో అందరినీ ఆకర్షించిన ఒకే ఒక్క దివ్య సుందరమూర్తి. ఆహా, అతడెవరయ్యా అంటే రఘురాముడు, రమణీయ వినీలఘన శ్యాముడు, రమణీయ వినీలఘన శ్యాముడు. వాడు నెలరేడు సరిజోడు మనగాడు, వాని కనులు మగమీల నేలురా, వాని నగవు రతనాల జాలురా, వాని కనులు మగమీల నేలురా, వాని నగవు రతనాల జాలురా, వాని చూచి మగవారలైన మై మరతి మరుల్కొనెడు మరో మరుడు మనోహరుడు రఘురాముడు. దని దని సగని గని రిగని సగని రిగని సగని దని దని సగని దని దని రి దని 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 నమ గని రఘురాముడు. సనిత సనిత సగని రిగని సని సనిత పదనిత సని గని సనిత సని రి దని దని నిద దని ద మగ మత. పత 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 సప 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 ఆ ప్రకారంబుగా విజయం చేస్తున్న శ్రీరామచంద్రమూర్తిని అంతఃపుర గవాక్షం నుండి సీతాదేవి ఓరకంట చూచినదై చెంగటనున్న చెలికెత్తెతో, ఎంత సొగసుగాడే ఎంత సొగసుగాడే మనసింతలోనే దోచినాడే, ఎంత సొగసుగాడే మోము కలువరేడే మోము కలువరేడే నా నోము ఫలము వీడే, శబలాభిరాముని చూడగ నామది వివసమాయనే, ఎంత సొగసు గాడే. ఇక్కడ సీతాదేవి ఇలా పరవశయ్యుండగా అక్కడ స్వయంవర సభా మంటపంలో జనక మహీపతి సభాసదులను చూచి, అనియనిట్లు ఓయనకులార నాయనకు పుత్రి సీత, వినయాదిక సద్గుణం వ్రాత ముఖ విజిత లలిత జలజాత, ముక్కంటి వింటి నెక్కిడదానిన ఎక్కటి జోదును నేడు, మక్కువ మీద గవరించి మల్లెల మాల వైచి పెండాడు. అని ఈ ప్రకారం జనక మహారాజు ప్రకటించగానే సభలోని వారందరూ ఎక్కడి వారక్కడ చల్లబడిపోయారట. మహావీరుడైన రావణాసురుడు కూడా, హా, ఇది నా ఆరాధ్య దైవమగు పరమేశ్వరుని శాపము, దీనిని స్పృశించుటయే మహాపాపము అని అనుకొనిన వాడై వెనుదిరిగిపోయాయట. తదనంతరంబున
జినకుల తిలకుడు నిలకడగల క్రొక్కారు మెరుపువలె నిలిచి తన గురువగు విశ్వామిత్రుని ఆశీర్వాదము తలదాల్చి సదమన మద గజగమనముతోట స్వయంవర వేదిక జంత మదన విరోధి శరాసనమును తన కరమున భూని నయంత భెళ్ళు మనే విల్లు గంటలు కల్లు మనే గుభిల్లు మనే గుండె నృపులకు ధల్లు మనియ జానకి దేహము ఒక నిమేషమునందే నయము జయమును భయము విస్మయము గదురా శ్రీమద్ రమణ గోవింద. భక్తులందరూ చాలా నిద్రావస్థలో ఉన్నట్టుగా ఉంది. మరొక్కసారి జై శ్రీమద్ రమణ గోవింద. భక్తులారా, ఆ విధంగా శ్రీరామచంద్రమూర్తి శివధనుర్భంగం కావించినాడు. అంతటా భూతల నాథుడు రాముడు ప్రీతుడై పెండ్లియాడే పృథుగుణమణి సంఘాతన్ భాగ్యోపేతన్ సీతల్. భూతల నాథుడు రాముడు ప్రీతుడై పెండ్లియాడే